చంద్రబాబు గారు క్రిందటిసారి అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో బిల్డింగులు కట్టేశారు. అదేది సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ. దాంతోపాటు కొన్ని భవనాలు ప్రారంభించి అవి మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. ఆనాడు ఎస్ఆర్ఎంలు, విట్లు ఇట్లాంటి యూనివర్సిటీలేని కాబట్టి అక్కడ కొత్త బిల్డింగ్ అది. కానీ రెండవ దఫా ఎన్నికయ్యాక అప్పట్లో వదిలేసినటువంటి వాటిట్ల కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తూ ఇనాగరేషన్కి రెడీ అవుతున్నారు. దసరా నాటికి తొలి అతిపెద్ద భవనం, ప్రభుత్వ భవనం రెడీ అవుతుంది. సిఆర్డిఏ కార్యాలయ భవనం అన్నటువంటిది ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న సిఆర్డిఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరికి పూర్తి కాబోతున్నాయి నారాయణ చెప్పుకొచ్చారు. దసరా నాటికి ఈ భవనాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణం జరుగుతోందని, దీని సమీపంలో మరో 1.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనుసంధాన నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. 2014-19లో ఈ భవనాన్ని పూర్తి చేశాం. గత ప్రభుత్వం 3 ముక్కలాటతో పనులు నిలిపేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సాంకేతిక కమిటీ నియమించి సూచనలు తీసుకున్నాం. అనంతరం మిగతా పనులకి టెండర్లు పిలిచి పూర్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలని అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండవీటి వాగులో నీటిని చూపుతూ వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేశారు. వాగులో అడ్డంకులు తొలగించాం. భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షం పడిన అమరావతిలో చుక్క నీరు నిలిచే అవకాశం లేదు. రాజధానికి వరద ముంపు లేకుండా బృహత్ ప్రణాళిక ప్రకారం రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం వేగంగా జరుగుతుందని మంత్రి చెప్పారన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది.